హాయ్ అండి. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాలైనటువంటి చిరుతిళ్ళు మనకు లభిస్తున్నాయి. అయితే ప్రకృతి సిద్ధంగా ఏ విధమైన రసాయనాలు లేకుండా దొరికేటటువంటి ఒక ఐటము తాటి తేగలు. తేగలు శీతాకాలంలో సీజనల్గా వస్తుంటాయి. తాటి కాయలో నుంచి వచ్చేటటువంటి తాటి విత్తనము లేక తాటి బుర్రను భూమిలో తవ్వి పాతినట్టయితే కొన్ని రోజులకు అది మొలక వస్తుంది. ఆ వచ్చినటువంటి మొక్కనే తాటి తేగగా అమ్ముతుంటారు. గతంలో పల్లెటూర్లలో మాత్రమే ఇవి చిరుతిళ్ళుగా తినేవాళ్ళు. ఇప్పుడు పల్లెటూర్ల నుంచి పట్టణాలలో నగరాలలో కూడా ఇవి విస్తారంగా లభిస్తున్నాయి. అయితే చెఫ్లు ఇంకా కాస్త ముందుకెళ్ళి తాటి తేగల్లో ఉన్నటువంటి పదార్థాలతోటి అనేక రకాలైనటువంటి స్వీట్స్, అనేక రకాలైనటువంటి ఇతర ఆహార పదార్థాలను పోషక విలువలతో తయారు చేసి మనకు అందిస్తున్నారు. అయితే ఈ తాటి తేగలలో ప్రత్యేకమైనటువంటి ప్రోటీన్స్ ఉన్నాయని చెప్పేసి న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు. ఈ విషయము ప్రాక్టికల్గా కూడా ప్రూవ్ అవ్వటం చేత అందరూ ఈ తేగలను తినటానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. తేగలలో ఉండేటటువంటి ప్రధాన పదార్థాలు ఏమిటో చూసినట్లయితే తేగలలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఐరన్, భాస్వరము వంటి అనేక ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్లకు వచ్చేసరికి తేగలలో బి విటమిన్, సి విటమిన్ అధికంగా ఉన్నాయి. ఇంకా ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందువలన ఈ తేగలు ఆరోగ్యానికి అన్ని విధాల ఆరోగ్యదాయకము అని డైటీషియన్లు చెప్తున్నారు. తేగలలో మనం చూసినట్లయితే ఫైబర్ ఎక్కువగా ఉండటం మూలన జీర్ణ వ్యవస్థకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. బౌల్ మూమెంట్ను చక్కగా ఉంచి మలబద్ధకంతో బాధపడే వారిని ఇది చాలా దివ్యమైన ఔషధంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఫైల్స్తో బాధపడేటటువంటి వ్యక్తులకు తేగలు చాలా చక్కటి ఔషధంగా ఉపయోగించవచ్చు. ఇది చక్కటి ఆహార ఔషధంగా వాళ్లకు ఉపయోగపడుతుంది. తేగలు ఇంకా హై షుగర్ లెవెల్స్ ఉన్నటువంటి వాళ్లకు షుగర్ లెవెల్ను సాధారణ స్థాయిలో ఉంచడానికి తేగలు ఎంతగానో సహాయం చేస్తాయి. అదేవిధంగా హై బీపీతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కూడా తేగలను ప్రతినిత్యం తీసుకున్నట్లయితే కొంతకాలానికి బీపీ లెవెల్స్ కూడా నార్మల్గా అవుతాయి. ఈ తేగలు నమిలి తినటం మూలాన పళ్లకు ఉన్నటువంటి గార పోతుంది. పళ్ళు దృఢంగా చక్కగా ఉంటాయి. అంతేకాకుండా నాలుక కూడా శుభ్రం అవుతుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్ను అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను బాగా తగ్గించి కొలెస్ట్రాల్ను నార్మల్ స్థితిలో ఉంచడానికి తేగలు ఎక్కువగా ఉపయోగపడతాయి. దీనివల్ల గుండె జబ్బులు రాకుండా నియంత్రణలో ఉంటాయి. శరీరం బరువును తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి ఈ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చక్కగా ఇది శరీర బరువును నియంత్రణలో ఉంచుతుంది. తేగలు శరీరంలో ఉండేటటువంటి అనేక హార్మోన్లను, కణజాలాన్ని సౌతల్యంగా ఉంచి ముఖ్యంగా దెబ్బతిన్నటువంటి కండరాలను తిరిగి పునర్నిర్మించడంలో తేగలు ఎంతగానో ఉపయోగపడతాయి. తేగలు ప్రత్యేకంగా బాలింతలకు, తర్వాత గర్భం దాల్చాలనుకున్నటువంటి వారికి చక్కగా ఉపయోగపడుతుంది. తేగలు తినటం వలన మెన్సూరియల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి మహిళలకు సీజనల్గా వచ్చేటటువంటి ఆ నొప్పులను కూడా తగ్గిస్తుంది. గర్భాశయాన్ని దృఢంగా ఉంచేసి పిల్లలు కనటానికి చక్కగా రెడీ చేస్తుంది. ఇంకా తేగలు మనకు కావలసినటువంటి ఎముకల దృఢత్వానికి, కాల్షియం లెవెల్స్ పెంచి చక్కగా మన ఆరోగ్యంగా ఉంచటానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి. చాలా మంది యూరిన్ ఇన్ఫెక్షన్తో చాలా బాధపడుతుంటారు. అలా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఈ తేగలను తినటానికి చక్కటి ఆస్కారం ఉంది.
కాబట్టి వీటిను ప్రతినిత్యము మనం ఆహార వైద్యంగా వాడవచ్చు. అయితే ఇటీవల కాలంలో అన్ని సీజన్లో కూడా ఈ తేగలను ప్రాసెస్ చేసి మనకు పిల్లలకైతే పాలపొడి రూపంలో, క్యాండీల రూపంలో అందిస్తున్నారు. ఇంకా మాల్స్లో దొరికేటటువంటి కొన్ని పదార్థాలలో డైరెక్ట్ గా తేగల పిండి దొరుకుతుంది. మార్కెట్లోను మాల్స్లోను మనకు ఇవి అనేక రూపాలుగా అమ్ముతున్నారు. కాబట్టి తేగలను ఏ రూపంలో వాడినప్పటికీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి తాటి తేగలను మనం చక్కగా సీజన్లో, అవుట్ ఆఫ్ సీజన్లో కూడా ఏదో ఒక రూపంలో వీటిని వాడటం అనేది ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వీటి వలన శరీర ఆరోగ్యము చక్కగా ఉండటమే కాకుండా చిన్నతనంలో బాల్యంలో ఉన్నటువంటి పిల్లలు పొడుగు పెరగటానికి కూడా తేగలను డైరెక్ట్ గా తినటం వలన వాళ్ళు హైట్ కూడా పెరుగుతారు. శరీరం చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. శరీర ఆరోగ్య సమతౌల్యానికి ఈ తేగలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి తేగలను సీజన్లో దొరికినప్పుడు, అంతేకాకుండా ఇవి అన్ని తరగతుల వారికి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అందరము కూడా తేగలను ఉపయోగించవచ్చు. కాబట్టి తేగల వలన ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకొని అందరము దీన్ని ఉపయోగిద్దాం. ప్రత్యేకంగా ఇది ఏ విధమైనటువంటి రసాయనాలు కానీ, ఏ విధమైనటువంటి మందులు కానీ వాడనటువంటి సహజ సిద్ధమైనది. తాటి బుర్రలను భూమిలో పాతిపెట్టి వాటిని కొంతకాలమైన తర్వాత తీసి ఆ మొక్కలను కట్ చేసి చక్కగా ప్రాసెస్డ్ గా మనకు తయారు చేసి ఇస్తున్నారు. కాబట్టి తేగలను ఉపయోగించటము, ఆరోగ్యంగా ఉండటం అనేది ఎంతో మేలైనటువంటిది. థ్యాంక్ యూ సో మచ్.